దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా 2,000 కోట్లతో గడి కట్టుకున్నారని కేసీఆర్పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్ కార్డులు చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతోందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చిన ప్రాంతాల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని అన్నారు. ప్రజలే సరైన తీర్పు చెప్తారన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్దే కీలక పాత్రని చెప్తూ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అని, కాంగ్రెస్ గిరిజనుల పార్టీ అని అన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని విమర్శిస్తూ ప్రజలే ఫ్యూజ్ స్టార్టర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. అంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖర్.